హాయ్ ఆల్, బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే మీల్ మేకర్ కర్రీ. అవునండి, చిన్నగా ఉంటాయి కానీ ఇవి టేస్ట్ ఎంత బాగుంటాయంటే వీటిని చక్కగా ఒక గ్రేవీ కర్రీ చేసుకున్నామంటే రైస్లోకి కానీ రోటీలోకి కానీ లేదా స్పెషల్ రైసెస్లో కానీ చాలా బాగుంటుంది. దేంట్లోకైనా సైడ్ డిష్గా తినేయచ్చు అనమాట. సో అలాంటి టేస్టీ కర్రీ ఎలా చేసుకుందామంటే ఫస్ట్ కొంచెం దానికోసం గ్రేవీకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకొకటి, ధనియాలు, నువ్వులు, పాపీ సీడ్స్, గసగసాలు ఇవన్నీ కూడా మనం కొద్దిగా అలా వేయించుకోవాలి. చిటపటమనేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకుందాం. ఇక మనకు కావాల్సినన్ని మీల్ మేకర్స్ అంటే మా ఇంట్లో అయితే ఎక్కువగానే తింటారు ఇష్టంగా, సో కొంచెం ఎక్కువే వేసుకుంటాను. హాట్ వాటర్లో అలా నానబెట్టేసి ఉంచుకున్నామంటే కొంచెం సేపు అవన్నీ బాగా వాటర్ పీల్చుకొని మెత్తగా అయిపోతాయి. ఈ లోపల ఆనియన్స్ ఒక 2 చాలా సన్నగా తరుక్కుంటే ఏంటంటే గ్రేవీ థిక్నెస్గా బాగుంటుంది. టమాటోలు ఒక 2, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి రెడీ చేసుకొని ఉంచుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసేసి అందులో పసుపు, కరివేపాకు వేసాను. ఎందుకంటే నేను కొన్ని కర్రీస్లో తాలింపు గింజలు వేయను, ఇష్టపడను అనమాట. అందుకని అవి స్కిప్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇక మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని వాటిని కొద్దిగా అలా సాల్ట్ వేసుకొని వేగనించుకుందాం. ఈ లోపల మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. వీటిని అలా కొద్దిగా పల్స్ మీద తిప్పుకున్నాక టమాటో ముక్కలు కట్ చేసి కూడా వేసుకొని గ్రేవీలాగా థిక్ గ్రేవీలాగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవచ్చు. కానీ నేను అల్లం వెల్లుల్లి ఏంటి అంటే అప్పటికప్పుడు నూరుకుంటానమాట. కొన్ని కర్రీస్లో ఇలా నూరి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది మిక్సీ జార్లో కన్నా కూడా ఇలా దంచుకొని వేసుకున్న దానికనమాట. అండ్ కొబ్బరి కూడా నా దగ్గర కొబ్బరి పొడి ఉంది, అందుకని నేను అదే యూజ్ చేసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా కొద్దిగా అలా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులో కారం, కొబ్బరి పొడి వేసుకున్నానని చెప్పాను కదా, అది ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. మీరు పొడి వాడుకోవచ్చు లేదా కొబ్బరి ముక్కలు కూడా వాడుకోవచ్చు, ఏదైనా టేస్టీగానే ఉంటుంది. మీ అవైలబిలిటీని బట్టి చూస్ చేసుకోండి. ఇంకా కొద్దిగా అలా గ్రేవీని మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా మీల్ మేకర్స్, అవన్నీ కూడా ఇలా పిండుకొని అందులో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం థిక్గా అయిపోతుంది, ఎందుకంటే మీల్ మేకర్స్ ఆ లిక్విడ్ అంతా పీల్చుకుంటాయి కదా గ్రేవీలోవి. సో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని దెన్ ఇందులో సాల్ట్, కారం ఏదైతే మనకి ఎలా ఉందో చెక్ చేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మూత పెట్టి ఒక 5 to 10 minutes అలా ఉడికించేసామంటే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ దీంట్లో ఇంకొకటి వేయాలి, అదేంటి అంటే చూద్దాం. కస్తూరి మేతి, ఇది దీని టేస్ట్ చాలా బాగుంటుంది, వేసుకుంటే మిక్స్ చేసుకోకుండా వేయండి ఉంటే మీ దగ్గర. సో ఈ కర్రీని మనం ఎందులోకైనా కూడా జస్ట్ అలా తినేయచ్చు. ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ఒక మంచి రెసిపీ. సోయా అనేది పిల్లలు కూడా తినాలి, వాళ్ళకి మంచి ప్రోటీన్ అందుతుంది దీంట్లో. సో పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది. ఇది రోటీలోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, ఉత్త రైస్లోకి కూడా బాగుంటుంది. ఇంత బాగుండే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్లో మీ కామెంట్స్ చెప్పండి. ఓకే, ఇంకొక మంచి రెసిపీలో నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.